వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం C++ లో ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇన్హెరిటెన్స్. సో మనం ఇంతకు ముందు క్లాస్లో కన్స్ట్రక్టర్స్ అని డిస్కస్ చేసినాం కాబట్టి ఆ కన్స్ట్రక్టర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసే లైక్ కన్స్ట్రక్టర్స్ లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని డెవలప్ చేయబోతున్నాం. సో ఇన్హెరిటెన్స్ ఈరోజు టాపిక్. ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, లైక్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీకు మీ డాడీ పోలికలు ఉంటాయి కదా. సో అదే ఇన్హెరిటెన్స్. ఇందులో మనం మేజర్ గా టూ కాంపోనెంట్స్ ని మెయింటైన్ చేయబోతున్నాం. అదేంటంటే చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్. ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా చైల్డ్ క్లాస్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్స్ క్లాస్. అంటే చైల్డ్ క్లాస్ ఉంది, అవి పేరెంట్స్ క్లాస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే నీకు మీ డాడీ పోలికలు కొన్ని వచ్చాయో అలా. మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫస్ట్ ఒక కార్ కంపెనీ ఉంది, లైక్ మారుతి సుజుకి అనే కార్ కంపెనీ ఉంది. ఆ కార్ కంపెనీ ఏం చేసిందంటే, కార్ స్టార్ట్ ఇట్లా చేయాలి, కార్ యాక్సిలరేట్ ఇట్లా చేయాలి, కార్ బ్రేక్ ఎట్లా వేయాలి. ఈ మూడు ప్రాపర్టీస్ అనేది ఆ కార్ ఆల్రెడీ ముందే చేసి పెట్టుకుంది ప్లాన్. లైక్ మారుతి సుజుకిలో ఇప్పుడు కొత్త మోడల్ డెవలప్ చేయాలనుకుంటారు వాళ్ళు, ఒక కొత్త మోడల్ కార్ తీసుకొద్దాం అనుకుంటారు. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కొత్త మోడల్ కి ఆల్రెడీ వీళ్ళు రాసి పెట్టుకున్నారు కదా, స్టార్ట్, యాక్సలరేట్, బ్రేక్ అనే ప్రాపర్టీస్ ప్లాన్. ఈ ప్లాన్ ని దానికి ఇన్హెరిట్ చేస్తారు. ఇన్హెరిట్ చేసి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉంటే, లైక్ మైలేజ్ కానీ అట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తారు. సో ఇది ఇన్హెరిటెన్స్ ఒక మెయిన్ కాన్సెప్ట్. లైక్ మనం ఇది ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ చేస్తుంది జనరల్ గా, ఒక దాని నుంచి ఇంకో దానికి ప్రాపర్టీస్ పంపించడం వల్ల. సో మనకి ఇందులో ఇప్పుడు సపోజ్ నువ్వు చేసే దాంట్లో ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే మాత్రం దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అర్థమైందా? ఒక పేరెంట్ ఒక చైల్డ్ అంటే ఒక చైల్డ్ ఉంది, ఒక చైల్డ్ ఒక పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఎట్లా చెప్పాలంటే, లైక్ నువ్వు మీ డాడీ నుంచి పోలికలు ఇన్హెరిట్ చేసుకున్నావు అంతే. ఎట్లా అంటే కింద థర్డ్ పాయింట్ లో మీరు చూడండి, పేరెంట్ నుంచి చైల్డ్ కి ప్రాపర్టీస్ పంపిస్తున్నాం. సో దీని సింటాక్స్ ఏంటంటే, మేజర్ సింటాక్స్, ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ అని రాయాలి. నెక్స్ట్ కాల్ అని ఇచ్చి యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేసి పేరెంట్ క్లాస్ ని రాయాలి. అంతే. నేను మీకు ఇప్పుడు ఈ సింటాక్స్ అర్థం కాకపోవచ్చు, కోడ్ రాసేటప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, ఒక పేరెంట్ ఒక చైల్డ్ కదా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్స్ ఒక చైల్డ్. అంటే ఇద్దరు కన్నా ఎక్కువ పేరెంట్స్ ఉండి ఒకటే చైల్డ్ కి ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేస్తారు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఏం తీసుకుందాం, మారుతి సుజుకి కంపెనీలో తయారయ్యే అన్ని కార్స్ కి ఒకటే ప్లాన్ ఉంటుంది, స్టార్ట్ కి, యాక్సలరేట్ కి, బ్రేక్ కి. ఈ మూడు ప్రాపర్టీస్ అన్ని మోడల్స్ కి ఒకటే. ఒక మోడల్ బట్టి మనకి ఫీచర్స్ ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇది మనకి యాక్సెస్ స్పెసిఫైర్ లేకపోతే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో దీన్ని మనం ఇంకా అర్థం చేస్తాం. రైట్. ఇప్పుడు కోడ్ రాయాలంటే C++లో ఫస్ట్ మనం మేజర్ గా ఇన్హెరిట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్హెరిట్ అంటున్నా లైక్ ఫస్ట్ మనం ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ రాయాలి C++లో. లైక్ ఇక్కడ ఏంది, ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ యాజ్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్. ఐఓ స్ట్రీమ్ అనేది ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాయాలి. ఎందుకు రాస్తున్నాం యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని? లైక్ ప్రతి లైన్ లో మనం ఎస్టీడీ అని పెట్టి మళ్ళీ కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా, మీకు 1 అంటే ఏదో నెక్స్ట్ మనకు 21 days 21 కాన్సెప్ట్స్ లో వస్తాయి. లైక్ ఇది ఈ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తాం. తర్వాత నేను ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తా. రైట్. ఫస్ట్ క్లాస్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఆ క్లాస్ పేరు పేరెంట్ అని ఇస్తున్నా. రైట్. పేరెంట్ అని ఇచ్చి క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనం యాక్సెస్ స్పెసిఫైర్ వాడాలి. లైక్ నేను పబ్లిక్ వాడుతున్నా, మీరు ఇందులో ప్రొటెక్టెడ్ కూడా వాడుకోవచ్చు, ఏం అంత డిసడ్వాంటేజ్ ఏం కాదు. ఎందుకంటే ప్రొటెక్టెడ్ అంటే డిరైవ్ క్లాస్ లో మనకి ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. రైట్. పబ్లిక్ వాడుతున్నా, పబ్లిక్ ఇప్పుడు నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలని సింటాక్స్ ఏంది, సేమ్ క్లాస్ నేమ్ ఉండాలి. క్లాస్ నేమ్ ఉన్నాక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి, ఓపెన్ చేసి లోపల మనకి స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నేను అవుట్ వాడుతున్నా, ఇందులో నేను ఏం ప్రింట్ చేస్తా అంటే పేరెంట్స్
కన్స్ట్రక్టర్. ఇది నేను రాసిన ఎండ్ ఆఫ్ లైన్ స్టేట్మెంట్ ఇద్దాం. రైట్, ఇది నేను రాసిన. రైట్, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సెమికాలన్ పెట్టి క్లాస్ ఎండ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ చైల్డ్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. చైల్డ్ క్లాస్ నేను ఏమన్నా ఇన్హెరిట్ చేయాలా? పేరెంట్ ఒక ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేయాలి కాబట్టి రైట్, ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేస్తున్నా. రైట్, కాలన్ తర్వాత యాక్సెస్ స్పెసిఫైర్ ఇవ్వాలి. లైక్ నేను పబ్లిక్ ఇస్తున్నా, లైక్ అంటే ప్రతి ఒక్క పేరెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీ రావాలి కాబట్టి పబ్లిక్ అని ఇస్తున్నా. క్లాస్ నేమ్, పేరెంట్ క్లాస్ నేమ్ ఏమి వచ్చినాం మనం? పేరెంట్ అని ఇచ్చినాం. సో ఇది. ఇప్పుడు మళ్ళీ ఇందులో లోపల చైల్డ్ యొక్క యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేయాలి, పబ్లిక్ అని. అంటే పేరెంట్ కి పబ్లిక్ అని చూడండి, పేరెంట్ కి పబ్లిక్ అని మెన్షన్ చేసినా కాబట్టి ఇప్పుడు చైల్డ్ కూడా పబ్లిక్ అని మెన్షన్ చేయాలి. ఈ యాక్సెస్ స్పెసిఫైర్ కన్ఫ్యూజ్ కాకండి. ఈ యాక్సెస్ స్పెసిఫైర్ అనేది పేరెంట్ యొక్క యాక్సెస్ స్పెసిఫైర్, అంటే పక్కన పేరెంట్ క్లాస్ యాక్సెస్ స్పెసిఫైర్ అది. ఓకేనా? మళ్ళీ 2 సార్లు ఎందుకు రాసామని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పబ్లిక్. రైట్, పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చినాక ఇప్పుడు నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. ఇంకోటి, ఇప్పుడు చైల్డ్ క్లాస్ కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చైల్డ్ క్లాస్ కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ అనే క్లాస్ నేమ్ కాబట్టి క్లాస్ నేమ్ కూడా చైల్డ్ అని ఇచ్చిన. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే చైల్డ్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్. చైల్డ్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ అనేది మనకి ఈ స్టేట్మెంట్. రైట్, ఇది. ఇప్పుడు మనకి అన్ని స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్లాస్ కూడా క్లోజ్ చేసిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ లో ఏం రాస్తామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సింపుల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అయిపోయింది. నేను ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ వదిలేస్తున్నా అంటే మీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన చెప్తాను. చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ లో నేను పెడుతున్నా అంటే T1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. రైట్, ఆబ్జెక్ట్ క్రియేట్ సింటాక్స్ తెలుసా? క్లాస్ నేమ్ తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. రైట్, ఇప్పుడు నేను రిటర్న్ 0 స్టేట్మెంట్. మీరు ఒక మంచి ప్రోగ్రామర్ కావాలనుకుంటే రిటర్న్ 0 అనే స్టేట్మెంట్ రాయొచ్చు, కంపల్సరీ ఏం కాదు. రైట్, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తా. ఏమవుతుందో ఎవరైనా గెస్ చేయండి. 10 seconds టైం. పాజ్ చేసి గెస్ చేయండి. ఓకే, రైట్, నేను చెప్తా. ఇప్పుడు చూడండి, లైక్ పేరెంట్ క్లాస్ లో మనకు ఉన్న ప్రాపర్టీ ఏంది? ఒకటే ఒక ప్రాపర్టీ, దట్ ఈస్ పేరెంట్ యొక్క కన్స్ట్రక్టర్, అంతే కదా. చైల్డ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీ ఏంది? చైల్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్, అంతే కదా. రైట్, ఈ వరకు క్లియర్. ఇప్పుడు నేను చైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని రన్ కావాలి. అంటే ఏం రన్ కావాలా? చైల్డ్ యొక్క కన్స్ట్రక్టర్ రన్ కావాలి. కానీ ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. రైట్, అర్థమైందా? చూసారా అవుట్పుట్ ఏమొచ్చింది? పేరెంట్ కన్స్ట్రక్టర్, చైల్డ్ కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ మనం చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్ చేసినాం కాబట్టి మనకి పేరెంట్ కన్స్ట్రక్టర్ అని కూడా పేరెంట్ కన్స్ట్రక్టర్ లో ప్రింట్ అయింది. అంటే పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ లో ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ ను పంపించినాం కాబట్టి. సపోజ్ నేను ఇప్పుడు పేరెంట్ క్లాస్ యూజ్ చేసి నేను నెక్స్ట్ రన్ చేస్తా. అప్పుడు చూడండి చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ రాదు, ఎందుకంటే మనం పేరెంట్ క్లాస్ లోకి చైల్డ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేయలేదు. సో చూపిస్తాం, మీరు చూడండి డిఫరెన్స్ ఏందో చూపిస్తాం. రైట్, ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్ తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. పేరెంట్ క్లాస్ నేమ్ పేరెంట్, ఆబ్జెక్ట్ T1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తున్న కోడ్ ని. ఇక్కడ చూసిన అవుట్పుట్ పేరెంట్స్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది. అంటే నేను చైల్డ్ క్లాస్ లోకి ఇంతకు ముందు ఇన్హెరిట్ చేసిన కాబట్టి అప్పుడు నాకు 2 వచ్చినాయి. సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, లైక్ పేరెంట్ 1 పేరెంట్ 2 అని ప్రింట్ చేయండి. పేరెంట్ 1 క్లాస్ క్రియేట్ చేయండి. ఈ హోంవర్క్ లా మీరు లైక్ W3 స్కూల్స్, గీక్స్ ఫర్ గీక్స్ లాంటి వెబ్సైట్స్ లో ఉంటాయి. పేరెంట్ అని ఒక 2 పేరెంట్స్ క్లాస్ క్రియేట్ చేయండి, పేరెంట్ 1 పేరెంట్ 2 అని. ఆ చైల్డ్ క్లాస్ లోకి పేరెంట్ 1 క్లాస్ ని పేరెంట్ 2 క్లాస్ ని ఇక్కడ కామా ఇచ్చి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో మీరు అది W3 స్కూల్స్ నుంచి ఈరోజు నేర్చుకుని ట్రై చేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ యూ. అండ్ ఇది ఈరోజు కాన్సెప్ట్. అండ్ ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. రేపు ఇంకో కాన్సెప్ట్ తో వస్తా. అండ్ థ్యాంక్ యూ.